హాయ్ హలో నమస్తే, నేను మీ వినిల్. ఈరోజైతే మనం పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ మండలంలో ఉన్నటువంటి శ్రీ ఆదివరాహ స్వామి క్షేత్రం దగ్గరకైతే వచ్చాం. ఇక్కడ చాలా మంది భక్తులు కోరికలు కోరుకొని ముడుపులైతే కడుతూ ఉంటారు. ఆదివరాహ స్వామి నడిచి వచ్చిన పాదాల ఆనవాళ్ళు కూడా ఇక్కడ బండపై దర్శనమిస్తాయి. దశావతారాల్లో వరాహావతారం ప్రసిద్ధమైనది. విశ్వమంతా జలమయమైన సమయంలో మహాసురుడు హిరణ్యాక్షకుడు భూదేవిని చాపగా చుట్టి సముద్ర గర్భంలో దాక్కున్నప్పుడు ఆమెను ఉద్ధరించడం కోసం మహావిష్ణువు ఆదివరాహ రూపాన్ని ధరించి ఆ హిరణ్యాక్షకుడిని వధిస్తాడు, భూదేవిని సంరక్షిస్తాడు. ఆదినారాయణుడి అవతారాల్లో ఇది మూడవది. సృష్టి కార్య నిర్వహణలో జీవజలం సంపూర్ణ భూచరంగా మారిన పరిణామానికి ఇది సంకేతం. వరాహస్వామికి మన దేశంలో ఆలయాలు చాలా తక్కువ. మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం 2 ప్రాంతాల్లో ఆదివరాహస్వామి విగ్రహాలు దర్శనమిస్తాయి. అందులో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండగా మరొకటి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఉండడం విశేషం. స్వామివారి దర్శనార్థం తెలుగు రాష్ట్రాలు మరియు ఇతర రాష్ట్రాల నుండి అశేష సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం విగ్రహం పెరుగుతూ ఉండడం ఇక్కడి విశేషం. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజితం లక్ష్మీ ఆదివరాహ స్వామి పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్భక్తులారా, ఈరోజు మీరు దర్శనం చేసుకున్నటువంటి స్వామి ఆదివరాహ స్వామి. ఈ ఆదివరాహ స్వామి యొక్క గొప్పతనం ఏమిటి అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లోకంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా వారు మనకేం చేశారనేది చాలా మందికి తెలియదు. అసలు వరాహస్వామి అని ఒక దేవుడు ఉన్నాడనేది కూడా చాలా మందికి తెలియదు. అయితే వరాహస్వామిని ఎందుకు పూజించాలి, వరాహస్వామి మనం ఎందుకు ఆశ్రయించి ఆయనకి పూజలు ఎందుకు చేయాలన్నట్టయితే, వరాహస్వామి చేసినటువంటి గొప్పనైన పనిని మనకు ఇతరమైన దేవతలు ఎవరు కూడా మనకు అందించలేదు. మానవుల గురించి ఎత్తిన అవతారమే వరాహ అవతారం అని చెప్పేసి మనకు వేదాలు ఇతిహాసాలు తెలుపుతూ ఉంటాయి. మరి మానవుల గురించి ఎత్తినందుకు ఆ స్వామి మనకేం చేశాడు అన్నట్టయితే కనుక, ఈ భూమండలం అంతా కూడా ఆధీనంలో ఉన్న హిరణ్యాక్షుడని ఒక రాక్షసుడు ఈ భూమండలాన్ని కూడా తీసుకెళ్లి సప్త సముద్రాల కింద దాచిపెట్టినట్టయితే, అప్పుడు దేవతలంతా కూడా వెళ్ళి స్వామిని విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తే వరాహావతారంలో నిన్ను కాపాడుతానని చెప్పేసి అప్పుడు వరాహావతారాన్ని దాల్చాడు స్వామి. ఆ వరాహావతారాన్ని దాల్చి ఈ భూమండలాన్ని అంతా కూడా తన ముక్కు మీద అంటే ఈ కోరల మీద ఎత్తుకొని అప్పుడు హిరణ్యాక్షుని సంహరించి చక్కగా అమ్మకి ఆ సముద్రంలో స్నానాన్ని చేయించి అమ్మవారిని బయటికి తీస్తాడు. మానవులమైన మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి అన్ని కోరికలు ఉంటాయి. కొంతమందికి బంగారం కావాలని, లేకపోతే ఇల్లు కావాలని, సంతానం కావాలని, ఇవన్నీ కూడా మనకు జన్మ వచ్చిన తర్వాత మనకు ఉండడానికి కోసం కాదు. ఇవన్నీ మన కోరికలకు సపరేట్ గా. కానీ దేవుడికి సంబంధించిన వరకు మానవుడికి ఏమేం కావాలో అవన్నీ కూడా మనకు వరాహస్వామి ఇచ్చాడనమాట. అందుకే స్వామికి మనం చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సామెత ఉంది, అడగంది అమ్మాయిన అన్నం పెట్టదంటారు. కానీ అడగకుండా అన్ని ఇచ్చిన దేవుళ్ళలో మొట్టమొదటి స్థానంలో ఉండేది వరాహస్వామి అనమాట. మరి ఆ స్వామి మనకేమి ఇచ్చాడు అన్నట్టయితే, తినడానికి తిండ, కట్టుకోవడానికి బట్ట, వేసుకోవడానికి బంగారము, లేదా ఉండడానికి ఈ నీడ, ఈ స్థలం అంతా ఇచ్చింది కూడా వరాహస్వామి అనమాట. అదేంటి స్వామి వరాహస్వామి మనకు అవన్నీ ఇచ్చాడా అంటే, ప్రతి ఒక్కటి మనం కొనుక్కుంటున్నామంటే షాప్ వరకే మనం వెళ్ళగలుగుతాం, కానీ భూమి దగ్గరికి వెళ్ళి భూమి నుండి కొనుక్కోవడానికి ఉండదుగా. దాన్ని పండించాలంటే ఒక రైతు కావాల్సి ఉంటుంది. అవన్నీ పండించడానికి అతనికి కావాల్సింది ఏంటి, ఒక భూమి. ఆ భూమిని ఆధారంగా చేసుకొని తాను ఒక పంటను పండిస్తే అది మన దగ్గరకు వచ్చి మనం తింటున్నాం. లేదా బంగారం లాంటివి వేసుకుంటున్నామా, దాన్ని ఎవరో తవ్వి చక్కగా బయటికి తీసి దాని ఒక ఆహారంగా తయారు చేస్తే కానీ వస్తుంది, అప్పుడే మనం వేసుకుంటున్నాం. ఇవన్నీ వద్దు, ఉన్న రోజులు బాగా ఉండి దాని తర్వాత చనిపోతామంటారా, ఆ చనిపోయిన తర్వాత వెళ్లాల్సింది కూడా మళ్ళీ భూమిలోకి. ఇలాంటిగా మనిషిని ఆధారంగా చేసుకొని మనం భూమిని ఆధారంగా చేసుకొని మనం బతికే మనుషులందరికీ కూడా మొట్టమొదటిగా ఏమేం కావాలో అవన్నీ అందించింది వరాహస్వామి అనమాట. అందుకే ఆ వరాహస్వామిని ముందుగా కొలుస్తూ ఉంటారు. అలాంటి వరాహస్వామి కమాన్పూర్ లో స్వామి స్వయంభూగా వెలిసినటువంటి స్వామి అని చెప్పి మనకు ఇక్కడ శాస్త్ర ప్రమాణం ఉంది. అలానే స్థల పురాణం కూడా ఉంది.
ఇక్కడ వరాహస్వామి స్వయంభూగా వెలిసినప్పుడు చిన్న ఎలుక మాదిరిగా ఉన్నాడని చెప్పేసి ఆ తర్వాత పెరుగుతూ పెరుగుతూ ఇలా వరాహ రూపకంగా అయ్యి భక్తులందరికీ దర్శనమిస్తున్నాడు అని చెప్పి ఇక్కడ స్థల పురాణము. అలానే ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసి మంది అంటే భక్తులందరికీ కూడా కోరికలు నెరవేరిన తర్వాత స్వామి గుడి నిర్మాణాన్ని చేద్దామంటే అలాంటి ఏమీ వద్దు, నేను బయట అయితే సంచరిస్తూ ఉంటానో అలానే ఇక్కడ కూడా సంచరిస్తూ ఉంటారని చెప్పి స్వామి అనుకున్నారని చెప్పేసి అప్పటి నుండి గుడి నిర్మాణం లాంటివి కూడా ఏవి కూడా చేయట్లేదు. చక్కగా భక్తులంతా కూడా వచ్చి స్వామివారికి అభిషేకం లాంటి అర్చన లాంటివి అన్ని చేసుకొని వారి కోరికలు నెరవేరడం కోసం గాను ముడుపులు కట్టుతుంటారు. ఆ ముడుపులు కట్టిన తర్వాత వారి కోరికలు నెరవేరితే అన్నదాన కార్యక్రమాలు, అలానే వాళ్ళకి తోచినంతగా వాళ్ళు కళ్యాణ కార్యక్రమాలు, అలానే జయంతి ఉత్సవాలు ఉంటాయి స్వామికి, దానికి దేంట్లో పాల్గొనడం, అలానే స్వామికి డెవలప్మెంట్ గురించి గుడికి ఏమని ఇవ్వాలనుకుంటే అలా కూడా కైంకర్యం చేస్తుంటారు. అది భక్తుల ఇష్ట ప్రకారంగా ఉంటుంది. అలానే ఇక్కడ స్వామికి ప్రతిరోజు కూడా స్వామికి అభిషేకం జరగడం జరుగుతుంది. ఆ అభిషేకం చేసుకున్న భక్తులంతా కూడా స్వామివారి ఒక తీర్థప్రసాదం తీసుకొని స్వామి యొక్క కృపకు అందరూ పాత్ర అవుతున్నారు. అలానే మనకు వరాహస్వామి జయంతి ఉత్సవాలు శ్రావణ మాసంలో జరుగుతాయి. ఆ 3 రోజు ఉత్సవంలో భాగంగా 3 రోజులు హోమ కార్యక్రమాలు జరుగుతాయి. దాంట్లో 2వ రోజు నాడు స్వామికి తిరుకల్యాణ మహోత్సవము, 3వ రోజు నాడు స్వామికి 108 కలశాలతో అభిషేకము, అలానే 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని స్వామికి జరుపుతుంటారు. అలానే ఈ మాసం ఇప్పుడు వచ్చే ధనుర్మాసం అంటారు. ఆ ధనుర్మాస దానిలో స్వామికి ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని చక్కగా ఇక్కడ ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని కూడా అద్భుతంగా చేస్తారు. అలా ధనుర్మాసం కూడా ఇక్కడ జరుగుతుంది. అలానే స్వామికి ఇక్కడ జాతరగా చెప్పేది ఉగాది ఉత్సవం. ఆ ఉగాది ఉత్సవంలో భాగంగా ఇక్కడ వరాహస్వామికి చాలా ఉత్సవం చేస్తుంటారు. ఆ రోజు కూడా భక్తులు దాదాపుగా చాలా మంది వచ్చి స్వామిని దర్శనం చేసుకొని వారికి కోరికలు ఏమైనా ఉంటే కనుక స్వామి దగ్గర చెప్పుకొని చక్కగా ఉగాది నాడు కూడా స్వామిని కొలుస్తుంటారు. భక్తులంతా కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నందుకు గాను చక్కగా మీరంతా కూడా వచ్చి స్వామి దగ్గర మీ కోరికలు చెప్పుకొని స్వామిని ప్రార్థన చేసి మీ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ స్వామికి ఎలా కూడా మీకు తోచినంత కైంకర్యం చేసుకొని చక్కగా స్వామివారి యొక్క కృపకు పాత్ర కావాల్సిన కోరుకుంటున్నాం. వరాహస్వామి క్షేత్రానికి రావాలంటే చక్కగా మీరు పెద్దపల్లికి వచ్చినట్టయితే, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంకి వచ్చినట్టయితే అక్కడ మనకు వరాహస్వామి క్షేత్రం ఉంటుంది. చక్కగా భక్తులంతా కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఏ దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఏ దేవుడు మనకి ఏదైనా చేసిన వాడు ఉన్నాడా, ఇతరమైన దేవుణ్ణి ఆధారంగా చేస్తున్నామా ఒక్కసారి మనం గమనించుకొని చక్కగా చేసే పూజలు ఏ దేవుడికైతే అందుతాయో ఆ దేవునికి చక్కగా పూజలు చేసినట్టయితే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతుంటాయి. ఇతరమైన దేవుడిని ఆరాధన చేయడం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉండవు. ఏ దేవుడైతే మనకు ఒకటి చేసినట్టుగా మనకు కనిపిస్తుందో, మనకు వెనకాల ఒక దేవుడు ఇది చేశాడు కాబట్టి మన దేవుని ఆరాధన చేయగలుగుతున్నామని మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ఆ దేవుని ఆరాధన చేయవచ్చు. చక్కగా భక్తులంతా కూడా విషయాన్ని తెలుసుకున్నందుకు గాను ఆదివరాహ స్వామి పరిపూర్ణ కృపాకటాక్షం మీ అందరికీ ఉంటాయి. చక్కగా మీరంతా కూడా స్వామి దగ్గరికి వచ్చి స్వామిని దర్శించి స్వామివారిని పూజించి మీ కోరికలన్నీ కూడా స్వామి దగ్గర చెప్పుకొని అవి నెరవేరిన తర్వాత స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిన కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఇక్కడ చాలా మంది కొత్త వాహనాలకైతే పూజలు అయితే చేయించుకుంటారు. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీ వినిల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.